అయితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికంటే ఒక ముందు వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. అదైతే షార్ట్ వీడియో లెక్క తీశాను కానీ లాంగ్ వీడియో కిందైతే అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో చూస్తే ఈ వీడియో అయితే అర్థమవుతుంది. బీరప్ప బోనాలైతే తీసుకుపోతుర్రు. ఎప్పుడైనా సరే రాత్రి తీసుకుపోయేదని ఆ వీడియోలో చెప్పాను కదా! ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఈసారైతే తెల్లవారింది. మొత్తం తెల్లారింది. అయితే బోనాలన్నీ దాటినంక అంటే ఊరు దాటినంక బీరప్ప గుడికి పోయే ముందు అంటే అన్ని బోనాలొచ్చినంక కొంచెం ముందుకు వెళ్ళినంక గావు పిల్లనైతే పడతారు. డోలు సప్పులతోటి చూసారా గావు పిల్లను. ఊరు పెద్ద మనిషి అంటే బీరప్ప సారీ కులం పెద్ద మనిషి ఉంటారు గదా! కులం పెద్ద మనిషి ఒకసారి బోనాల చుట్టూ మొత్తం గావు పిల్లనైతే తింపుతుర్రు. నాకైతే తెలవది. నేను ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఫస్ట్ టైమ్ అయితే వింటున్నాను. ఈ పండుగ గురించి ఫస్ట్ టైమ్ మీరు మన సబ్‌స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. నాకు తెలిసిన విషయాలన్నీ వాళ్ళనడిగి మరి అంటే మా పక్కన ఉన్నోళ్ళంతా కుర్మోళ్ళే. ఒక 4 ఇండ్లయితే ఉన్నాయి. నాతోటి మంచిగా మాట్లాడతారు. మంచి సమాధానం చెప్తారు. అత్తమ్మ అయితారు, కొందరు అమ్మ అయితారు. ఇట్లా ఎందుకు, అట్లా ఎందుకు అనంటే, ఇట్లా, అట్లా అనైతే మంచి సమాధానం చెప్తారు వాళ్ళు నాతోటి. ఇట్లా బీరప్ప దేవుని పండుగ బోనాలు జరిగినప్పుడు అదే వీళ్ళు బీర్లోళ్ళంటారు వీళ్ళను. బీర్లోళ్ళైతే చుట్టూ బోనాల చుట్టూ అయితే తిరిగి డప్పు సప్పుడుతోటైతే బోనాల చుట్టూ అయితే తిరిగిర్రు. వీళ్ళే గావు పిల్లని పడతారు. గావు పట్టడం అంటే ఏందంటే వీళ్ళు నోటితోటి గొర్రె గొంతునైతే తీసి బోనాల చుట్టూ తింపుతారు. అలా ఒక 3 సార్లు దింపేశారు. 3 సార్లు దింపినంక ఆ గొర్రెను కింద ఏసి ఇప్పుడు బోనాలైతే లైన్‌గా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళైతే నిలబెట్టిర్రు బోనాలన్నిటిని. ఇట్లా గొర్రెనైతే తింపి దాన్నైతే మతగొలిపి ఆడ కిందైతే వేసిర్రు. తర్వాత వీళ్ళు కొంచెము అదే అలుగులేసుకునుడు అవేమో అంటారు గదా! ఇట్లా కత్తులతోటి అయితే కాట్లు పెట్టుకుంటారు. చూసారా? అట్లా కత్తులతోటి భుజాలకు కాట్లు పెట్టుకుంటే వాళ్ళ బ్లడ్ కూడా అసలు బయటికొస్తుంది. అలా వాళ్ళ ఒక ఆచారము అట్లా ఒక డాన్స్ లెక్క చేస్తారు వాళ్ళు చెప్పాలంటే. అగో చూసారా? కత్తితోటి ఇలా అయితే ఇట్లా ఇట్లా అనుకుంటా ఉంటే అట్లా అనుకోని చూసారా? అదే కత్తితోటి మళ్ళీ బోనాల చుట్టూ తిరుగుతుండ్రు. బోనాల చుట్టూ ఒక 2 రౌండ్‌లో ఒక రౌండ్ అయితే తిరిగేసిర్రు. తర్వాత మళ్ళీ గొర్రె పిల్లని పట్టుకొని ఒక 3 రౌండ్‌లయితే కొరుక్కుంటూ మొత్తం తిరిగేశారు. అంటే బోనాలకు దిష్టి తీస్తున్నారు అన్నట్టుగా మళ్ళీ ఏమన్నా మంత్రశక్తులు, శుద్ధ శక్తులు ఏమన్నా ఉన్న వాళ్ళైనా, చేసిన వాళ్ళైనా, దేవతలైనా ఏమన్నా ఆశపడినా గూడా ఈ మనం గావు పట్టిన రక్తము గొర్రెపిల్ల రక్తం ఉంటుంది చూడండి. దానితోటి అయితే మొత్తం పోతుంది. బోనాలకు కంపల్సరీ ఇలా గావు పిల్లనైతే వాడతారట ప్రతిసారంతే. మళ్ళీ గుడికాడికి పోయినంక మందలు అట్లా ఇంకా చాలా ఉన్నాయట. అసలు నాకు తెలవదు. కొంతైతే వాళ్ళనైతే అడిగి మరీ తెలుసుకొని మీకైతే చెప్తున్నాను. ఇక గుడి దగ్గరికి వెళ్ళి ప్రోగ్రామ్ అయితే నేనైతే హ్మ్, పోదామనుకున్నాను. కానీ వెళ్ళలేదు. ఎందుకనుకుంటే నాకు బ్లౌజులు స్టిచింగ్ చేసేటివి బాగా ఉన్నాయి. మా మరిది పెళ్లి దగ్గరికొస్తుంది. నేను ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మళ్ళీ అవన్నీ ఇక్కడ నా పని ఆగిపోతుందని నేను ఇక్కడి వరకైతే వీడియో తీశాను. మా ఇంటి చుట్టే 4 ఇండ్లున్నాయని చెప్పాను కదా! వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడైతే ఈ షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే తీశానండి. లేకపోతే నాకు ఈ పని లేకపోతే, ఈ బ్లౌజ్ కుట్టుడు లేకపోయినా కొంచెం ఉన్నా కూడా 1, 2 కుట్టుకొని తర్వాతొచ్చి కుట్టుకునేదాన్ని. మా మరిది పెళ్లి కొంచెం అర్జెంట్ ఉంది కాబట్టి, సండే రోజు పెళ్లి కాబట్టి, ఈ 2, 3 రోజులు ఉంది కాబట్టి అందుకని ఆహ్, అన్ని వీడియోస్ అయితే కవర్ చేయలేకపోతున్నాను. చేసిన వీడియోస్ అయితే కొన్ని వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఒకటి కథ వీడియో అయితే అలానే పెట్టాను. ఏమనుకోకండి. అలానే అంటే అది మనం వాయిస్ ఓవర్ ఇత్తే మాత్రం బాగోదు. ఎందుకంటే కథ చెప్తూ వింటా ఉంటేనే బాగుంటుంది. నేనైతే గుడికైతే వెళ్ళలేదు. గావు పిల్లని చూసారా? మొత్తం గొంతునైతే వాళ్ళు గొర్రెపిల్ల గొంతునైతే నోటితోటి అంటారు. అట్లా ఒక బోనాల చుట్టూ 3 సార్లు దింపుతారు. తింపేసి అలా బోనాల ముందు వేసినంక బోనం ఎత్తుకున్న వాళ్ళే ఆ గావు పిల్ల మించెలి దాటాలి. ఇంక పక్కన మంగళారతులు పట్టుకున్నోళ్ళు, చుట్టాలు, పక్కాలు వాళ్ళందరు ఎవ్వరిని కూడా దాటనియ్యరు. ఓన్లీ బోనాలెత్తుకున్న వాళ్ళనే అలా దాటనిస్తారు. ఈ చప్పుడుకైనా, ఆ గావు పిల్లని పట్టినోళ్ళైనా అయితే దేవుళ్ళు ఉన్నవాళ్ళు ఎవరికైనా గూడా దేవుడైతే వస్తారు. ఈడ చూసారా దేవుడైతే ఊగుతున్నారు. సౌండ్స్‌కు వాటికి వీటికి వాళ్ళకైతే దేవుడున్నోళ్ళంతా ఇట్లా దేవుడు జంటలు పట్టుకొని దేవుళ్ళైతే ఊగుతున్నారు. అది కూడా వీడియో తీసి చూయించాను మన సబ్‌స్క్రైబర్స్‌కి. ప్లీజ్ వీడియోస్‌కైతే లైక్ చేయండి. ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పసుపు బండారితోటి
హ్యాపీగా, సంతోషంగా అలా కత్తులతోటి వాళ్ళు ఇలా అనుకుంటూ యాటపిల్లనైతే జడితిచ్చి పండుగైతే ఇప్పటి వరకైతే చాలా బాగా జరిగింది. ఏ అడ్డు ఆటంకాలు లేకుండా అన్ని దేవుళ్ళనైతే శాంతపరుస్తూ పండుగైతే చేసిర్రండి. నన్ను గూడా పండుగకైతే ఇన్వైట్ చేశారు. ఎప్పుడనుకుంటే మొన్న సండే రోజు మంగళవారం రోజు, సోమవారం రోజు అయితే బోనాలు పోయినాయి గదా! గొర్రెనైతే కోసుకొని వచ్చేసిర్రు. మంగళవారం రోజు అయితే పండుగ చేసుకున్నారు. సోమవారం నుంచే ఆదివారం నుంచే స్టార్ట్ చేసిర్రు ఒక్కొక్కరైతే. నన్ను కూడా పిలిచారు. నేను కూడా వెళ్ళి భోజనం చేసి అయితే వచ్చేసాను. ఇప్పుడు గావు అయితే పట్టిర్రు కదా! గావు పిల్లనైతే ఆడ ముందటేసిర్రు. వీళ్ళు బీర్లోళ్ళైతే ఇట్లా కత్తులతోటి ఇలా చేతులకైతే ఇట్లా కాట్లయితే పెట్టుకుంటారు. బ్లడ్ కూడా వస్తుంది. అసలు ఎట్లా వస్తుందంటే అవన్నీ చూసేసరికైతే నాకే ఆశ్చర్యం వేసింది. మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. చెప్పాను కదా! బోనాలైతే ప్రతి ఒక్క బోనం చేసిన వాళ్ళే, బోనం ఎత్తుకున్న వాళ్ళే దాటాలి ఆ గొర్రె నుంచెల్లి. ఆ గొర్రె కూడా మళ్ళీ బీరులోనే తీసుకుంటారట. ఇంకా మందకాడ కోసిన గొర్రెలు కూడా బీరులోనే తీసుకుంటారట. ఇలా 2, 3 గొర్రెలైతే వాళ్ళకి ఆ రోజు పోతాయట. ఇంటికాడ కోసుకున్న గొర్రెలకు కూడా కార్యం అయితే ఇయ్యనట. లేకపోతే రూ. 500 ఫైన్ ఏస్తారట. అది కూడా తెలుసుకున్నా. క్షమించండి ఏదైనా తప్పు మాట్లాడేదుంటే. నాకు తెలిసిన విషయాలైతే కొన్నైతే మీతోటి చెప్తున్నాను. ఇలా చేస్తారు, అలా చేస్తారని వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను. నాకు తెలిసినయి కొన్ని వీడియో తీసైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఓకేనా? వీడియోకి లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక్కొక్క బోనం అయితే దాటుతూ ఉన్నది. గొర్రెపిల్ల మించెలి దాటుకుంటూ అందరు ముందైతే నిలబడ్డారు. అందరూ ఒకేసారి మళ్ళీ డప్పు సప్పులతోటి గుడికైతే వెళ్ళి అక్కడ బోనాలు దించేసి తర్వాత నాగెళ్ళి బోనాలైతే చేశారు. వీడియోకి లైక్ చేయడం అస్సలు